హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదండి. పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేయమని అడుగుతూ ఉంటారు కదండి. సో మనం రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా ఇలాగ ఎగ్స్ ఉంటాయి కనుక ఎగ్ బైట్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇది చేయడం కూడా చాలా ఈజీ. మన ఇంట్లో పొంగనాలు చేసుకున్న ప్యాన్ ఉంటే ఈ ఎగ్ బైట్స్ని చాలా తొందరగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి. దానికోసం నేను ఇక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 3 ఎగ్స్కి అయితే నేను టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కారానికి 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఈ ఎగ్ బైట్స్ కోసం మనము ఇప్పుడు ముందుగా ఎగ్ మిక్చర్ అయితే కలుపుకోవాలండి. దానికోసం ఇలా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న 3 ఎగ్స్ని ముందుగా బ్రేక్ చేసుకుని దీన్ని ఒక ఫోర్క్ సాయంతో ఇలా మొత్తం కంప్లీట్గా ఒక 1 మినిట్ పాటు ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, అలాగే పావు టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పౌడరు, పావు టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా, అలాగే పావు టేబుల్ స్పూన్ వచ్చి మిరియాల పొడి వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వీటన్నిటితో పాటు ఫైనల్గా మనము ఒక చిన్న స్పూన్ వచ్చేసి మనము లెమన్ రసాన్ని అంటే నిమ్మరసాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా మనము ఇలాగ స్పూన్ తోటి మొత్తం ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ ఎగ్ మిక్చర్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ ఎగ్ మిక్చర్ని ఒక పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనకి పొంగనాల ప్యాన్ అయితే ఉంటుంది కదండి, దాని ముందుగా ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలండి. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న ఈ ప్యాన్లో మన కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. అన్నిట్లోని గుంత పొంగనాలు వేసుకునే ప్లేస్లో మనము ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అయితే కొద్దిగా పడుతుందండి. అప్పుడే మనకి ఇవన్నీ కూడా అంటుకోకుండా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా నూనె అనేది కొంచెం కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే ఈ ఎగ్ మిక్చర్ని మనం ఇలా గుంతల్లో వేసుకోవాలండి. ఇలా వేసుకోగానే మనకి ఇలాగా కొంచెం పక్కకు చూసారా, ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు ఎలా పొంగుతుందో అలా పొంగుతుంది. అంటే అంతా ఆ ఆయిల్ అయితే అలా హీట్ అవ్వాలండి. ఇలా మనం మొత్తము ఈ పొంగనాల ప్లేస్లో ఈ ఎగ్ మిక్చర్ని వేసుకున్న తర్వాత కంప్లీట్గా మనని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కవర్ చేసుకొని అట్లీస్ట్ 3 to 4 మినిట్స్ అయితే బాగా కుక్ అవ్వాలండి. మనం క్యారెట్ తురుముకున్నాం కాబట్టి పచ్చిగా ఉండదు, కాకపోతే కుక్ అవ్వాలి కాబట్టి 3 to 4 మినిట్స్ అవుతుంది. 3 to 4 మినిట్స్ అయిన తర్వాత ఇలాగ ఒక ఫోర్క్ తోటి దీన్ని అన్నిటినీ కూడా సెకండ్ వైపుకు కూడా టర్న్ చేసుకోవాలండి. ఇలా కొంచెం మెల్లిగా టర్న్ చేసుకుంటే ఈజీగానే వచ్చేస్తుంది, ఆయిల్ వేసుకున్నాం కాబట్టి. ఇలా మనం వేసుకున్న గుంత పొంగనాలన్నీ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ సెకండ్ వైపు కూడా కుక్ అయితే సరిపోతుందండి. అంతే, చాలా ఎమ్మి ఎగ్ బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి, లెస్ స్పైసీ ఉంటుంది, హెల్దీ కూడా. ఒకసారి అయితే చేసి పెట్టండి, పిల్లలు బాగా ఇష్టపడతారు. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.